ఒకప్పుడున్న ఫైర్ నుంచి వెనక్కి పడిపోయావా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం నుంచి వెనక్కి వచ్చావా? ఒకప్పుడున్న ప్రతిష్టలోంచి ఇప్పుడు చల్లారిపోయావా? ఒకప్పుడున్న మంట నీకు ఇప్పుడు లేదా? అప్పుడు యేసును ప్రేమించినంతకి ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావా? మగ్దలేనే మరియ వలె తెల్లవారుజామునే సమాధుల తోటకైనా పరిగెత్తే ఉత్సాహం ఉండేదా? యేసును భుజాన మీద మోసుకు వెళ్ళిపోవాలనే తాపత్రయం ఉండేదా? ఇప్పుడు నిన్ను ఇంకొకరు పట్టుకురావాల్సి వస్తుంది, బలవంతంగా ఉదయకాల ప్రార్థనకు లేపాల్సి వస్తుంది, ఉపవాస ప్రార్థనకి బతిమాలాల్సి వస్తుంది నిన్ను. ప్రియ తల్లులు, తండ్రులు, అన్నదమ్ములకు, చెల్లెలు, ఎక్కడ నువ్వు చల్లారిపోయి పడిపోయావు? కారణం ఎవరో ఏంటో నేను అడగను, కానీ ఆయన ఇంకా నీ మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. పోనే ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఆయన ఈ కూడికలు ఏర్పాటు చేసేవాడు కాదు, ఈ మాట నీకు చెప్పేవాడు కాదు. నిన్ను వదులుకోలేక, పోతే పోని అనుకోలేక, నీ కర్మకు నుండి విడిచిపెట్టలేక, నిన్ను ఎలాగైనా మరలా సంపాదించుకోవాలని, నిన్ను మరలా పట్టుకోవాలని ఆశ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే కొండలు గుట్టలు దాటి దిగి వచ్చిన దేవుడు ఆశపడుతున్నాడు. తన స్వరము వినిపించుటకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రాగలిగితే అన్ని ఊర్లో పరువు పోకెట్టిన భ్రష్టుడిగా అయిపోయిన తప్పిపోయిన కుమారుని గుండెలు కత్తుకున్న ప్రేమ ఇంకా ఎదురు చూస్తూ ఉంది నీకోసం, ఇంకా నిలిచి ఉంది నీకోసం. విల్ యూ కమ్ బ్యాక్? నువ్వు తిరిగి రాగలుగుతావా ఆ మొదటి ప్రేమలోనికి, ఆ మొదటి సమర్పణలోనికి, ఆ మొదటి విధేయతలోనికి, మొదటి వాక్య అనుభవాల్లోనికి, మొదటి ప్రార్థనా జీవితంలోనికి, మొదటి ఆరాధన హృదయంలోనికి? క్రీస్తు సంఘమును నష్టపరచగల సత్తా ప్రపంచంలో ఎవరికీ లేదు, పాతాళంలో సైతాను కూడా లేదు. ఒక్కడికే ఉంది, ఒక్కడికే ఉంది. అది ఎవడో తెలుసా? నువ్వే, నీవే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. నష్టం జరిగితే నీ వల్ల జరగాలి తప్ప నిన్నెవడో నీ తల వెంటుకుని వాడు ఎవడు కదిలించలేడు. దే కాంట్ ఈవెన్ టచ్ యువర్ షాడో అన్లెస్ గాడ్ పర్మిట్స్. ఎవరికి సీన్ లేదు ప్రపంచంలో. నీకు నష్టం చేసుకోలేదు. దరిద్రం ఉంటే నీ దగ్గరే ఉండాలా, ఎవడో చేయలేడు. ఆ ఒక్క దుర్లక్షణం తీసేసుకుంటే నీ నాపుటకు ఎవడికి శక్తి లేదు. లోకల కారు బంగ్లా కాదు, ఎక్కడ తిప్పుతాడు నిన్ను? సంఘరథమందు నన్నుంచి నడుపా, ఇక్కడ కాదు, స్వర్గ వీధుల్లో నాతోని గడుపా. ఎమ్మెల్యే గారికి సెకండ్ ఇచ్చానండి, ఈ చెయ్యి ఒక ఫోటో. మన రేంజ్ ఏంటి? దుర్గమైనాకు తన చెయ్యి చాపి, చెయ్యి దాని కొరకు ఆరాటపడుతుంది. ఈ బ్రతుకు ఆ గడి కొరకు ఎదురు చూస్తుంది. ఎవడు కేర్ చేయాలి మనల్ని? ఎవడు మెచ్చుకోవాలి మనల్ని? నా కొరకే కొండలు దాటి గుట్టలు దాటి నా ప్రియుడు వచ్చుచున్నాడు. నా దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి, నా వ్యాధుల మూలుగులు ఆగిపోబోతున్నాయి, నా పోరాటములు ముగించబోతున్నాను. నా ప్రియుని కలుసుకునే ఆ మధురమైన శబ్దం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆలకించుడి, నా ప్రియుడు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఇదిగో అతను కొండలు దాటి గుట్టలు దాటి ఏకసి వచ్చుచున్నాడు. Behold, my Lord is coming. That is the most expected and awaited moment in our lives. దానికి మించిన నిరీక్షింపబడ్డ సమయం ఇంకేది లేదు. ఏమన్నా కోల్పోండి బిడ్డలారా, యావదాస్తిని, అందమైన బాల్యాన్ని, పటిష్టమైన యవ్వనాన్ని అన్నీ కోల్పోండి, పర్వాలేదు. ఆ గడియను మాత్రం మిస్ అవ్వకండి, ఆ గడియను మాత్రం మిస్ అవ్వకండి. అయ్యో శూలమ్యతే, అయ్యో ప్రభుని ప్రియురాలా, అయ్యో ఎత్తబడే సంగమా, ఇప్పటిదాకా నా ప్రియుని గురించి ప్రకటించిన నువ్వు ఎటుపోయినావు బిడ్డ? ఆయన వచ్చేసాడు అక్కడికి. ఆయన వచ్చే పథకం లేదు. పరలోకంలో కూర్చొని ఉత్తర దిక్కును కూర్చొని ఏం చేస్తున్నాడంట? దక్షిణ దిక్కునకు ముఖము తిప్పుకొని చూస్తున్నాడు. ఏమయ్యా ఏం చూస్తున్నావు? దక్షిణ దిక్కున ఏముంటుంది? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఉన్నది, ఉత్తర దిక్కున సభా పర్వతం ఉన్నది, ఉత్తర
ఉత్తర దిక్కున తన పనులు జరిగించు కార్యాలయం ఉన్నది. అందులో కూర్చొని దేవుడు ఏం చేస్తున్నాడు? దక్షిణ దిక్కుకు చూస్తున్నాడు. పరలోకానికి ఎదురుగా అభిముఖంగా దక్షిణాన్ని ఏమున్నది? తను కొనుక్కున్న రక్తంతో కొనుక్కున్న సంఘం ఉన్నది. తన వస్త్రం ఇచ్చి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచిన సంఘం ఉన్నది. కృపా వరములని ఆభరణములు ఇచ్చిన సంఘం ఉన్నది. ఆ ప్రియురాలి వైపు, ఆ సంఘం వైపు రెప్పైకుండా చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా చూశాడు, ఎదురు చూశాడు, నీ సిద్ధపాటు చూశాడు, నువ్వు ప్రకటించడం చూశాడు. ఓకే అనుకొని కొండలు గుట్టలు దాటి అనేక లోకములు దాటి నీ కొరకు వచ్చేసరికి ఇప్పటిదాకా ప్రకటించి నీవేమైపోయావు? క్రీస్తు ఆగమను చాటించిన సంఘం ఏమైపోయింది? రాకడ ప్రసంగాలు చేసిన దైవజనులు ఏమైపోయారు? రాకడ పాటలు పాడిన గాయకులు ఏమైపోయారు? రాకడకు హెచ్చరిక ప్రార్థన చేసిన ప్రార్థన పరులు ఏమైపోయారు? అయ్యో షులమితి, వేర్ ఆర్ యు నౌ? ఎక్కడికి వెళ్ళిపోయావు బిడ్డ? నా యేసయ్య ప్రేమ తమ్ముడు పాడాడుగా, నా మీద మీరు చూపించే ప్రేమకు కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం మీకు చెప్తాను నేను. తీరా వచ్చేసరికి లేదు ప్రియురాలు. నిరాశ కలగదా? మీరు చెప్పండి జవాబు. బాధ రాదా అండి? కోపం రాదా అండి? అప్పుడు ఎట్లా మాట్లాడతారు ఎవరైనా? నేనే అయితే కనుక ఖచ్చితంగా కోపడతాను. ఏయ్, ఇప్పుడు దాకా తెగ పాటలు పాడావు కదే, తెగ మాటలు మాట్లాడి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? Why you are not here? అని కేక పెట్టి ఉండేవాడిని. ఒరి తిరుగుపోతా, ఓయి నిద్రపోతా, ఓయి తిండిపోతా అని అరిచేవాడిని. కానీ నా ప్రియుడు ఎదురుగా కనబడపోయేసరికి, ఎదురుగా లేకపోయేసరికి నిరాశ కలుగుద్ది నిజమే, బాధ కలుగుద్ది నిజమే. కానీ అక్కడ నిలబడి ఏయ్ నిద్రపోతా, ఒట్టి ప్రగల్భాల ఆకుల అంజూరమా, కాయలు లేని చెట్టు అని పిలవాల్సింది పోయి ప్రకటించి ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని, ఎదుర్కొనలేని వ్యక్తిని, ఎక్కడో కూలబడిపోయిన వ్యక్తిని, తన వద్దకు రాలేక ఉంటున్న వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నా ప్రియురాలా, నా ప్రియురాలా. ఆయన ఆగమనమును ప్రకటించినప్పుడు ప్రియురాలివి, నిద్రాన్న స్థితిలో ఉన్న వారిని జాగృతం చేసినప్పుడు ప్రియురాలివి, అనేకులను హెచ్చరించినప్పుడు ప్రియురాలివి. కానీ నువ్వే ఫెయిల్ అయిపోతే మాత్రం అన్యురాలివి అనాలి. నిజానికి ఆ పదము నీకు తగింది. కానీ ఆ స్థితిలో కూడా నిన్ను ప్రియురాలా అని పిలుచుచున్న యేసయ్య ప్రేమకు నీ స్పందన ఏమిటి అని అడుగుతున్నాను ఈరోజు నేను. గుండెల మీద చేయబెట్టుకొని చెప్పు, ఆ వ్యక్తి నువ్వు కదా? యేసు మళ్ళీ వస్తాడండి అని చెప్పింది నువ్వు కదా? నీ కారు మీద, బైక్ మీద జీసస్ ఇస్ కమింగ్ సూన్ అని రాసింది నువ్వు కదా? ప్రపంచానికి చెప్పలేదా? ఎంతమంది క్రైస్తవులు యేసు రెండవ రాకడను ప్రకటించి ఈ రోజున మళ్ళీ యేసు రాకడికి సిద్ధంగా లేరు? నేనేమనాలి యాక్చువల్గా? ఓ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓ మ్యాన్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్, ఇట్లా పిలవాలి నిన్ను. అసలు నువ్వు చల్లారిపోయినా, వెనకబడిపోయినా, నువ్వు ఒక్క నిమిషంలో ప్రియుడా ప్రియుడు అనేసావు, తిండికో నిద్రకో ఆ స్థానం ఇచ్చేసావు. నీకు ఒక ఆకర్షణమైంది కనపడితే, అందమైంది కనపడితే, డబ్బు కనపడితే, 100 సంవత్సరాలుగా దేవుని వ్యక్తిత్వ సౌందర్య వికాసమును చూసినా, ఆయన ముఖ ఆనందమును చూసినా, ఒక పండు రమ్యముగా కనపడితే ప్రభుని ప్లేస్లో పండును పెట్టేసింది అవ్వమ్మ. నీ ఇంటిలోకే యేసు వచ్చి నీతో మాట్లాడుతున్నా. బాలాకు బంగారం కనబడితే శోధించబడ్డాడు బిలాము. ఎలీషా సేవలో నిత్యము దేవుని మహిమ కనబడుతున్న నయమాను బట్టల మీద ఆశ కలిగింది గెహాజీకి. నీకు ఒక్కటేదనా, ఒక అందమైన మనిషో, స్త్రీయో, పురుషుడో, డబ్బో, పదవో, తిండో కనబడితే ప్రభుని స్థానం వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తున్నావు నువ్వు. నీ ప్రేమ ఇంతేనా? నీ ప్రేమ ఇంతేనా? ఒక అందమైన ఆడపిల్ల కనిపించే వరకేనా ప్రేమ? ఒక బలిష్ఠుడకు యవనస్తుడు కనపడదాకైనా యేసు మీద ప్రేమ?
కష్టాలు బాధలు ఉన్నంత వరకే నా ప్రేమ. ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం వస్తే వదిలేస్తావా యేసు మీద ప్రేమ? కానీ నువ్వు చల్లారిపోతే, నువ్వు ఓడిపోతే, నువ్వు విఫలమైపోతే కూడా నీకు వేరొక స్థానం కాకుండా తన ప్రియురాలి స్థానమే ఇచ్చిన ప్రేమకు ఎంత చప్పట్లు కొట్టినా, ఎంత స్తుతించినా తక్కువే. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. నా దేవుని ప్రేమ నా గుండెల నిండా నేను తలుచుకుని మురిసిపోతున్నాను. ఏమనాలి? ఓ ఈ నిద్రపోతా అనాలి, ఓ ఈ తిండిపోతా అనాలి. ఆయన అంటాడు లెమ్ము అంటున్నాడంటే ఎక్కడో కూలబడిందని తెలుసుగా, రమ్ము అన్నాడంటే ఒక లేవని తెలిసేగా. అంటే నువ్వు ఇంకా లేవలేని స్థితిలో ఉన్నా, నువ్వు అసలు ఆత్మీయంగా నిలబడలేవు, భక్తిలో కూలబడిపోయావు, ప్రార్థన జీవితంలో కూలబడిపోయావు, నీ సమర్పణ ఎప్పుడో ఎగిరిపోయింది, నీ యొక్క ప్రతిష్ఠ ఎప్పుడో పోయింది, అయ్యో నీ భక్తి మాటలు ఎప్పుడో పోయినాయి, నువ్వు నామకార్థంగా మారిపోయావు, నీలో మంటలు చల్లారిపోయాయి, నీలో ఒకనాటి వేడి లేదు, ఆ ఫైర్ లేదు, ఆ పరితాపం లేదు, ఆ రోషము లేదు, నీ ప్రేయర్ టైం తగ్గిపోయింది, నీ వర్షిప్ టైం తగ్గిపోయింది, నీ ఆరాధనలో హృదయం క్రొమ్మరించుకునే విధానం పోయింది, నువ్వు పడిపోయావు. బట్ స్టిల్ నా యేసయ్య నిన్ను ప్రియురాలా అంటున్నాడు. నీ ప్రేమలు మారినా నీ మీద తన ప్రేమ మారని యేసయ్య నీ వైపు చేతులు చాపుతున్నాడు, నీ వైపు చేతులు చాపుతున్నాడు. ఇది యేసు ప్రేమ అయితే పడిపోయిన వ్యక్తిని, ఎక్కడో చల్లారిపోయిన వ్యక్తిని, ఎక్కడో కోలబడిపోయిన వ్యక్తిని ఇంకా ప్రియురాలా అని పిలుచుచున్నది యేసు ప్రేమ అయితే, నా వెరీ సింపుల్ క్వశ్చన్ ఈజ్, నీ ప్రేమ ఏది? చందా ఏటివే నీ ప్రేమ? సండే చర్చ్కి రావటమే నీ ప్రేమ? ఇట్లాగ ఛాన్స్ వస్తే ప్రసంగించటమే నీ ప్రేమ? అసలు ప్రేమ చెప్పనా? ఆయన కొరకు ఎదురు చూచుట, ఆయన్ని ఎదుర్కొనుట తప్ప మిగతావన్నీ అతి చిన్నవిగా మారిపోతే అసలైన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. Oh, come on people of God. That's what the real love. Oh, rima shalara to the basande. That's what they expect a love from you. నీ నుండి ఆశింపబడుచున్న ప్రేమ అది. నువ్వు మంచిగా ప్రసంగించావు, మంచిగా పాడావు అన్నది ముచ్చటే కాదు. ఎంత మంచివి కనిపించినా నీ మనసు రాకడ మీదే ఉంటున్నదా, అది పాయింట్. రోజు తోటలో దేవునితో సహవాసం చేసిన వాళ్ళు కూడా ఒక రమ్యమైంది కనబడితే డైవర్ట్ అయిపోయారుగా. We cannot count them in a true love. No. మీరు గడియారం చూసినా ఉపయోగం లేదు, నేను వదలను ఇప్పుడప్పుడే. అలాంటి పిచ్చి ఆశలు ఎవరికి ఉండదు, మర్చిపోండి అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడుపు నిండిపోయింది, కొంతమందికి సరిపోయింది, కొంతమంది కలిసిపోయారు, కొంతమందికి ఇక్కడ అవ్వదు ఇప్పుడప్పుడే. ఆ పాకం లేదు ఎక్కడ. ప్రభు రాబోతున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియుని స్వరం వినబడుచున్నది. కొండలు గుట్టలు దాటిన ప్రభు నీ కోసం వస్తున్నాడు. ఇంకెవరు అక్కర్లేదు ఇక్కడ. ప్రధానమంత్రుల కోసం రాలేదైనా, సినిమా యాక్టర్ల కోసం రావట్లేదు ఆయన, అందగత్తెల కోసం రావట్లేదు ఆయన, మేధావుల కోసం రావట్లేదు. తన కొరకు ఎదురు చూస్తున్న దీన జనుల కొరకు వస్తున్నాడు. తన చుట్టూ రమ్యమైనవి చాలా ఉన్నా అవి పెంటగా ఎంచుకొని నా ప్రియుడు కావాలి, ఒక అద్భుతమైన పెళ్లి సంబంధం, ఒక విశేషమైన ఆర్థిక ప్రయోజనం, ఆశ్చర్యకరమైన సుఖజీవనం, ఇన్ని చుట్టూ ఉన్నా వాటిని పెంటగా ఎంచుకొని నాకు యేసు కావాలి. దట్స్ వాట్ ద రియల్. ఇప్పుడు దాకా చెప్పింది నీవే కదా, ఆలకించున్న ప్రియుడు వచ్చుచున్నాడు అని. మరి ఇప్పుడు ఏమైంది? నా ప్రియురాల లెమ్మో, అరైజ్ from the bed, for the fallen stage where you have fallen. ఎక్కడ పడిపోయావో నాకు జీర్ణం కాని సంగతి ఏంటి తెలుసునా?
అలా పడిపోయిన వ్యక్తిని ప్రియురాలా అని పిలుస్తున్నాడు యేసయ్య. నాకు అర్థం కాని విషయం అదే. నేను మళ్ళీ ఆత్మీయ జీవితంలో నిలదొక్కోవటానికి ధైర్యం ఇచ్చిన వచనం అదే. నన్ను భ్రష్టుడా అనకుండా ప్రియురాలా అని లెక్కలో పెట్టాడు. నేనంటే నా యేసయ్యకి ఇప్పటికీ ఇష్టమేనన్నమాట. ఇంకా నన్ను ప్రియంగా చూస్తున్నాడు. మంచి మనస్సాక్షితో 2 చేతులు జోడించి కన్నీళ్లతో మీకు ఈ సేవ చేస్తున్నాను, ఈ పరిచర్య చేస్తున్నాను. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దోళ్ళైనా, ఎవరైనా ఒకప్పుడున్న ఫైర్ నుంచి వెనక్కి పడిపోయావా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం నుంచి వెనక్కి వచ్చేవా? ఒకప్పుడున్న ప్రతిష్టలోంచి ఇప్పుడు చల్లారిపోయావా? ఒకప్పుడున్న మంట నీకు ఇప్పుడు లేదా? అప్పుడు యేసును ప్రేమించినంతకి ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావా? మగ్దలేనే మరియ వలె తెల్లవారుజామునే సమాధుల తోటకైనా పరిగెత్తే ఉత్సాహం ఉండేదా? యేసును భుజాన మీద మోసుకు వెళ్ళిపోవాలనే తాపత్రయం ఉండేదా? ఇప్పుడు నిన్ను ఇంకొకరు పట్టుకురావాల్సి వస్తుంది. బలవంతంగా ఉదయకాల ప్రార్థనకు లేపాల్సి వస్తుంది. ఉపవాస ప్రార్థనకి బతిమాలాల్సి వస్తుంది నిన్ను. ప్రియ తల్లులు, తండ్రులు, అన్నదమ్ములకు, చెల్లెలు, ఎక్కడ నువ్వు చల్లారిపోయి పడిపోయావు? కారణం ఎవరో ఏంటో నేను అడగను, కానీ ఆయన ఇంకా నీ మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. పోనే ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఆయన ఈ కూడికలు ఏర్పాటు చేసేవాడు కాదు, ఈ మాట నీకు చెప్పేవాడు కాదు. నిన్ను వదులుకోలేక, పోతే పోని అనుకోలేక, నీ కర్మకి నుండి విడిచిపెట్టలేక, నిన్ను ఎలాగైనా మరలా సంపాదించుకోవాలని, నిన్ను మరలా పట్టుకోవాలని ఆశ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే కొండలు గుట్టలు దాటి దిగి వచ్చిన దేవుడు ఆశపడుతున్నాడు. తన స్వరము వినిపించుటకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రాగలిగితే అన్ని ఊర్లో పరువు పోకెట్టిన భ్రష్టుడిగా అయిపోయిన తప్పిపోయిన కుమారుని గుండెలు కత్తుకున్న ప్రేమ ఇంకా ఎదురు చూస్తూ ఉంది నీకోసం, ఇంకా నిలిచి ఉంది నీకోసం. విల్ యూ కమ్ బ్యాక్? నువ్వు తిరిగి రాగలుగుతావా ఆ మొదటి ప్రేమలోనికి, ఆ మొదటి సమర్పణలోనికి, ఆ మొదటి విధేయతలోనికి, మొదటి వాక్య అనుభవాల్లోనికి, మొదటి ప్రార్థన జీవితంలోనికి, మొదటి ఆరాధన హృదయంలోనికి? విల్ యూ కమ్ బ్యాక్ దిస్ ఆఫ్టర్నూన్? తిరిగి రాగలుగుతావా నువ్వు? There is a one special character is here to embrace you, to hug you, to kiss you like anything, to restore your spiritual life, whatever you have lost in your life. ఏది కోల్పోయావో దాన్ని మరలా నీకు ఇవ్వడానికి, నిన్ను గుండెలు కాచుకోవడానికి, నీకు మొదటి స్థానమును ఇవ్వడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆయన ముఖములో బాధ ఉంది, ఆయన గుండెలలో దుఃఖం ఉంది, కానీ ఆయన మాటలో మాత్రం ప్రేమ నీకు ఇంకా నువ్వు వినిపిస్తూ ఉంది. అయిపోయింది అనుకుంటున్నావా? చల్లారి పని చేతులకు అలవాటు పడిపోయావా? 38 సంవత్సరాలుగా కోనేరు దగ్గర పడి వాడికి ఆశలేంటిగా మారిపోతే అసలు నీకు బాగుపడాలని ఉందా అని ప్రభు అడగాల్సి వస్తుంది. బాగుపడే తాపత్రయం, ప్రయత్నం కనపట్ల అలవాటు అయిపోయాడు లైఫ్కి. ఆ స్థితికి అలవాటు పడిపోయాడు. నేను ఎట్లాగైనా నీళ్ళలో పడాలా, నేను ఎట్లాగైనా ఆడి తాపత్రయం కనపట్ల. రే, ఈ స్థితికి అలవాటు పడిపోయాడు నువ్వు. పరిశుద్ధత పోయింది, సమర్పణ పోయింది, ప్రతిష్ట పోయింది, బాధపడ్డ ఒక దశలో. ఇప్పుడు నీకు ఆ స్థితి అలవాటు అయిపోయింది. పరిశుద్ధత లేకపోయినా నీకేం బాధ అనిపించట్లా, నీ మీద నీకు అభిషేకం రాకపోతే నీకేం సిగ్గు అనిపించట్లా, నా అర్పణ అంగీకరించబడలేదని బాధ అనిపించట్లా. అయ్యో, నేను స్తుతులు అనే అర్పణ పెట్టానుగా, ఈ అర్పణకి అంగీకారంగా అగ్ని రావాలిగా, అందరూ స్తుతిస్తుంటే అగ్ని వస్తుంది, నా మీదకి ఎందుకు రావట్లేదు? అందరూ అభిషేకించబడతారు, నా మీదకి ఎందుకు రావట్లేదు? ఒకప్పుడు బాధ కలిగింది, ఇప్పుడు అసూయగా మారింది, ఇప్పుడు పగగా మారింది, ఇప్పుడు హత్య చేసావు, ఇప్పుడు దేశ దిమ్మరం అయిపోయావు, కయ్యను అయిపోయావు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా మించిపోలేదు. ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు నీవు పోగొట్టుకున్న సమస్తం నీకు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. కెన్ యూ కమ్ బ్యాక్? రా, వెనక్కి రా. నా మాటల మీద మీకు నమ్మకం రాకపోయినా పర్వాలేదు, కానీ నా యేసయ్య ప్రేమ మీద అనుమానం రాకపోతే చాలా. అనుభవించి చెప్తున్నాను, నా యేసుని మంచితనాన్ని అనుభవించి చెప్తున్నాను. నువ్వు వస్తే ఆయనకు వచ్చిన ఉపయోగం, లాభం ఏమీ లేదు. తప్పిపోయిన కొమ్మడు ఆస్తులన్నీ పాడేసి ఇంటికి వస్తే వాడి వల్ల ఏమైనా లాభం ఉంటుంది నాన్నగారికి? కానీ రావటమే ఒక పండగ చేస్తున్నాడు. నువ్వు రావటమే గొప్పని భావించే పిచ్చి ప్రేమ గల తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు. రా అక్కడకు సైలెంట్గా ముగించేయకుండా ఇంత ఆర్భాటంగా
ఇంత ఖరీదైన కూడికలు ఏర్పాటు చేసి నిన్నొక్కసారి ఎక్కడ పడి ఉన్నావో అక్కడి నుంచి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది వస్తారు తిరిగి ప్రభు దగ్గరికి? ఆయన కాదనలేని ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ కుడి చేయిని పైకి ఎత్తండి. తిరిగి రావాలనుకునే వాళ్ళు, the one who want to be restored. Hallelujah, hallelujah, hallelujah. ఇదిగో నేను ఉన్నానయ్యా. చేతులు పైకెత్తి, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. నేనేమైనా చప్పట్లతో, ఆత్మతో, సత్యముతో ప్రభువా ఆమేన్ కర్తిస్తాను. నేనేమై ఉన్నాను స్వరముతో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా హుషారుగా కొట్టాలి స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా కర్తిస్తాను. నేనే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒక నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. స్తుతిస్తూ ఉండగా కృప పొందబోతున్నా. ఎదుగో నా దేవుడు నిన్ను కౌగిలించుకోబోతున్నాడు, నిన్ను హత్తుకోబోతున్నాడు. ఆయన పిలుపు విని వెనక్కి వచ్చావుగా, ఆయన పిలుపు విని వెనక్కి తిరిగావుగా. ఆశల ఊపిలో కొరికిపోకుండా, పాపపు సరదాలో పడిపోకుండా వెనక్కి వచ్చావుగా. నిన్ను హత్తుకోబోతున్నాడు. Amen. Amen. Somebody thank you Jesus. Everybody shout thank you Jesus. Thank you Jesus. Thank you Jesus.
Thank you, Father. Thank you, Father. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. I thank you. I thank you. Hallelujah. Hallelujah. One more time, Shalom. Let us all give a wonderful hand clap to the Lord. నీకు ఎంత ఓపుకుంటాను, ఎంత ఓపుకుంటాను. Come on. It is the time to receive the anointing of the Holy Spirit. Yes, the restoration anointing, the anointing that can restore you. The anointing that can anoint you. Receive the spirit of restoration. Amen. Amen. Hallelujah. 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 It's a very bad day to Satan. Hallelujah. It's a very bad day to the enemy. Hallelujah. But it's a very joyful day unto us. We need to make a joyful noise unto the Lord. Amen. Amen. కారణం ఏంటి? మనకు పైసలు వచ్చినాయా, మనకు లాటరీ తగిలిందా, బంగారం దొరికిందా? సకల సంపదలకు ఇచ్చిన యేసయ్య కౌగిటికి మరలా మనం చేరుకున్నాం. వాట్ మోర్ వి నీడ్? సర్వ సంపదల గని మళ్ళీ మనకు దొరికాడు. హల్లెలూయా. Be assured of his love. ఆయన ప్రేమను అనుమానించకండి. హల్లెలూయా. Tell your father, Father, I have come back to you. You are my hiding place, and I will rest all my life at your bosom. No other best place for me in this world except your bosom, oh God. నీ రొమ్మున ఆనుకున్నట్టుకు మించిన ఉత్తమ స్థలము నాకేమీ లేదు. నేను నీ వద్దనే నివసించదను.